బ్రీతింగ్ అనేది బాగా చేయాలి సయాటికా ఉన్నవాళ్ళు. అలాగే బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చక్కగా ఈ పొట్ట భాగం అలా బెలూన్‌లో అవ్వాలి. శ్వాస తీసుకోండి నిండుగా. శ్వాసని నాభి దగ్గర పంపించండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అనంతాసనానికి వచ్చేసారు. అనంతాసనం సైడ్కి తిరగాలి. అనంతాసనం అంటే సైడ్కి తిరగాలి. అందరూ తిరగండి వైపు సైడ్కి. శారీస్ లో ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి. శారీస్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది అనుకుంటే రేపు రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓకే, చక్కగా 2 పాదాలు పెట్టుకోండి. ఒక పాదం మీద ఒక పాదం రావాలి. ఇన్హేల్, అలా వేళ్ళు ముందుకే ఉండాలి, అది గమనించుకోండి. వేళ్ళ పైకి తిప్పొద్దు నేను చెప్పే వరకు, అలా సైడ్కి ముందుకే చూస్తుండాలి వేళ్ళు. ఓకే, రెడీ స్టార్ట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్క చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే పాదాన్ని వేళ్ళని పైకి తిప్పండి, వేళ్ళు పైకి రావాలి. ఇప్పుడు చూడండి స్ట్రెచ్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చూడండి ఇంకా స్ట్రెచ్ పెరుగుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. పూర్తిగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇప్పుడు అలా లాక్ చేసుకోండి. ఆ టోస్ దగ్గర పట్టుకోండి. లాక్ చేసి పట్టుకుని ఇన్హేల్ చక్కగా పైకి తీసుకెళ్ళాలి వీలైనంత వరకు. ఒకవేళ అంతవరకు వెళ్ళలేకపోతే ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకుని మీ వైపు సెట్ చేయాలి. మీ వైపుకి పట్టుకోగలిగితే ఆ బిగ్ టో పట్టుకుని అలాగే అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తే రిలాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ముందుకి వెనక్కి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్క పాదాన్ని ముందుకి వెనక్కి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. అదే విధంగా బాగా వెనక్కి వెళ్ళండి. ఓకే, ఇన్హేల్ ముందుకు తీసుకెళ్ళండి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ ని అలాగే ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టుకుంటే కనుక రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయండి. అలా నెమ్మదిగా వెనక్కి తిరగండి. వెనక్కి పడుకోవాలి. అరిచిగా మీరు పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. వీపు భాగం నేలకి టచ్ అవ్వాలి. అలా ట్విస్ట్ అవ్వండి. మీ నడుము దగ్గర ట్విస్ట్ వస్తుంది. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. అలా పైకి చూడండి. 1 2 3 4 5. నెమ్మదిగా ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు చక్కగా లెగ్ ముందుకు తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. వెరీ గుడ్. 2 పాదాలు కలిపి ఒకేసారి చేతుల ముందు పెట్టుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. 2 పాదాలు ఒకేసారి లేపాలి. ఇన్హేల్, ఎక్సేల్. చూడండి, గమనించుకోండి ఒకసారి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. చక్కగా అలాగే ఉండండి. ఉండగలిగిన సమయం ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. అదే విధంగా అదర్ సైడ్. ఒక సైడ్ అయింది కదా, అదర్ సైడ్ కూడా అదే విధంగా వచ్చేసేయండి. ఇప్పుడు ఫాలో అవ్వండి అందరూ కూడా. అనంతాసన చక్కగా అనంతాసనలోకి వచ్చేసారు. ఒక చేయిని రైట్ హ్యాండ్ అలా ముందు పెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అలాగే ఉండండి. ఇప్పుడు ఇన్హేల్ చక్కగా చూసుకోండి. పాదం వేళ్ళు ముందుకే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో ముందుకే ఉంటాయి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అంతవరకు వెళ్తుంది అంతే, అందుకన్నా పైకి లిఫ్ట్ చేయలేము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు పాదాన్ని ముందుకు తిప్పండి. ఇలా ఉన్న పాదం వేళ్ళు పైకి చూపిస్తాను. ఇప్పుడు బాగా పైకంటూ వెళ్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్క ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇప్పుడు అలా చక్కగా ఆ వేలు పట్టుకోండి, ఆ బిగ్ తో పట్టుకోండి. అలాగే పైకి స్ట్రెచ్ 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 స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ అవ్వాలి.
అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసి రిలాక్స్. చక్కగా వచ్చేసాం. వెరీ గుడ్. ఇప్పుడు ముందుకి వెనక్కి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. అలా ఉంచేసేయండి. చక్కగా ముందుకు ఉంచేసేయండి. ముందుకు ఉంచిన తర్వాత మీరు ఆ లెఫ్ట్ లెగ్ అలా పైకి ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్ తో అలా పట్టుకోండి. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ బిగ్ టోన్ పట్టుకోవాలి. అలాగే వెనక్కి తిరగండి. తిప్పండి వెనక్కి. వెనక్కి తిప్పాలి. ఆ వీపు భాగాన్ని నేలకు టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంతే చేయండి. ఏం పర్వాలేదు. కొంచెం ట్విస్ట్ వస్తుంది అనమాట. నడుం దగ్గర ట్విస్ట్ వస్తుంది. అలా పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. అండ్ రిలాక్స్. చక్క సెంటర్కి వచ్చేసాయి. మళ్ళీ హ్యాండ్ రిలీజ్ చేయండి. వెరీ గుడ్. లెగ్ సెంటర్ తీసుకోండి. ఇప్పుడు పైకి కిందకి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా ఫ్రీ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా చూడండి. ఇలా 2 లెగ్స్ పైకి ఒకేసారి చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. చేయిని ఇలా సపోర్ట్ పెట్టుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బాగా లిఫ్ట్ చేయండి. ఆ టోస్ ముందుకే ఉండాలి. ఎంత వీలైతే అంత అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా అమృతాసనకు వచ్చేసాను. చక్కగా అమృతాసనకు వచ్చేసాను. నిండు శ్వాస తీసుకొని వదిలేసండి. పూర్తిగా వదిలేసారు. వెరీ గుడ్. చక్కగా రిలాక్స్. 2 లెగ్స్ దగ్గర ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకోండి. వీలైనంత వరకు దగ్గరికంతా ఫోల్డ్ చేయండి. ఎంత వీలైతే అంత ఇలా పట్టుకోండి. దగ్గరికంతా ఫోల్డ్ చేయండి. అలా పట్టుకుని ఉండండి. నిండుగా శ్వాస తీసుకొని తీసేయండి. రిలాక్స్. వెరీ గుడ్. అలాగే ఉండి చక్కగా వెనక్కి ఫోల్డ్ అనేది నడుము దగ్గర ట్విస్ట్ రావడానికి చక్క ఇలా తిప్పండి. మోకాళ్ళకి టచ్ అవ్వాలి. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ ఇలా తిరగండి. ఇలా తిరగండి. చక్క తిప్పండి. ముందుగా చూడండి. నడుము దగ్గర ట్విస్ట్ వస్తుంది. చక్కగా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. అలాగే ఉండండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ నెమ్మదిగా తిరగండి. వెరీ గుడ్. అలాగే అదర్ లెగ్ చక్కగా వచ్చేసి రైట్ లెగ్ చక్కగా పైకి తీసుకురండి. వెరీ గుడ్. అలాగే తిప్పండి. అక్కడ మీకు లాక్ అవుతుందండి. మోకాళ్ళ దగ్గర అలా టచ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి తిరగదు అనమాట. లోయర్ పార్ట్ తిరగదు. మన అప్పర్ పార్ట్ ఏం చేయాలంటే చక్కగా తిప్పాలి. అప్పర్ పార్ట్ తిప్పాలి. సెంటర్కి వచ్చేసాడు. పైకి చూడండి. అలాగే ఉండండి. బాగా తిప్పాలి నడుం దగ్గర. 1 2 3 4 5. అండ్ రిలాక్స్. చక్కగా వచ్చేసి రిలాక్స్. అమృతాసన. చక్కగా రిలాక్స్ అవుతుంది. నిండు శ్వాస తీసుకొని తీశారు. పూర్తిగా తీశారు. నిండు శ్వాస తీసుకోండి. ఈ అబ్డామినల్ రీజన్ కి మీరు ఈ డయాఫ్రాగమాటిక్ బ్రీతింగ్ బాగా తీసుకోవాలి. ఇన్హేల్, పొట్ట పెళ్ళులో అవ్వాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా అలాగే రిలాక్స్ అవ్వండి. ఏదో పక్కకు తిరిగి చక్కగా లేచి కూర్చోండి. చక్కగా లేచి కూర్చోండి. వెరీ గుడ్. వెరీ గుడ్. చక్కగా అలాగే నిన్నటి రోజున మనం శలభాసన అవి చేసాము. శలభాసన నిన్నటి రోజు చేసినవి, మార్జాలాసన,
అలాగే మనం పర్వతాసన అవి నేను చేసుకున్నాం. ఆ శలభాసన చాలా ఇంపార్టెంట్. ఒకసారి శలభాసన మాత్రం చేద్దాం. ఓకే, అందరూ వచ్చేసేయండి. చక్క బోర్లో పడుకోండి. బోర్లో పడుకోండి. చక్కగా వచ్చేసి ఇలా పడుకున్నప్పుడు 2 చేతులు ఇలా పెట్టుకుని అప్పర్ బాడీ ఇలా పైకి చూడాలి. ఈ మోకాళ్ళ దగ్గర ఏదైనా పిల్లోస్ పెట్టుకోండి. నార్మల్ గా పెద్దవాళ్ళు ఇంట్లో ఎక్కువ సమయం ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు, ఎదురుగా టీవీ చూస్తున్నారు, ఇప్పుడు సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఈ మోకాళ్ళ కింద హైట్ పెట్టుకోండి. ఏదో ఒక హైట్, సపోజ్ ఇలా 2 పిల్లోస్ తీసుకొచ్చి ఇలా పెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా పెట్టుకోండి. ఇంకా హైట్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇలా పెట్టుకోండి. ఇలా తల ఎత్తి నేరుగా చూస్తూ ఉండండి. ఈ మోచేతులు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఎక్కువ సమయం ఉండగలుగుతారు. అప్పుడు ఇలా ఎదుర్కొంటే ఇలా కూర్చుని ఇలా పడుకుని మీరు ఇలా టీవీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక సీరియల్ చూసేసినా కూడా మీకు ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. సయాటికా పెయిన్ నెమ్మది తగ్గుతుంది. అది గుర్తుపెట్టి నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఇలా బోర్లో పడుకున్నప్పుడు చక్కగా కాళ్ళ కింద అలా పెట్టుకోండి. ఆటోమేటిక్గా తల కింద, తల దగ్గర దిండు, కాళ్ళ దగ్గర ఇది ఇలా పెట్టుకో, చాలా మంచి జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. అలాగే వచ్చేసండి సయాటికా ఉన్న వాళ్ళు శలభాసన, చక్కగా మకరాసనకు వచ్చేసండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఏం చేయాలంటే చక్కగా పైకి లిఫ్ట్ చేసినప్పుడు రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. చక్కగా చూడండి, లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తున్నాము, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి అలా పెడుతున్నాం. గమనించుకోండి. మకరాసనలో 2 చేతులు ఇలా ఒకదాని మీద పెట్టుకొని ఇలా మకరాసనలో ఉంటాం. ఎలా ఉండగలిగినంత సమయం ఉండండి. మళ్ళీ ఒకసారి చూడండి. శ్వాస తీసుకొని వదిలేసేయండి. ఇక్కడ ముందు 2 చేతులు ఇలా ఒకదాని మీద బోర్ నుంచి పెట్టుకోండి. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. రైట్ లెగ్ అలాగే ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ దగ్గర సపోర్ట్ పెట్టుకోండి పాదాన్ని. అలాగే ఉండగలిగిన సమయం ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. రిలాక్స్. అలాగే రిలాక్స్ అవ్వండి. వెరీ గుడ్. అలాగే అదర్ లెగ్, రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ అలా ఫోల్డ్ చేయండి. ఆ పాదాన్ని మోకాళ్ళ దగ్గర పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. రిలాక్స్. చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు 2 పాదాలు కలిపి లేపాలి అంటే 2 చేతులు కూడా ఇలా తీసుకెళ్ళండి. వెనక్కి తీసుకెళ్ళి ఈ యొక్క థైస్ దగ్గర పెట్టుకోండి. చక్కగా సపోర్ట్. బోర్లో పడుకుని 2 చేతులు ఇలా థైస్ దగ్గర పెట్టుకోవాలి. నిండు శ్వాస తీసుకొని తీసండి. ఒకసారి గమనించండి. 2 చేతులతో అలా థైస్ దగ్గర అలా పుష్ చేయండి. ఇన్హేల్, చక్కగా ఎంత వీలైతే అంత పైకి పుష్ చేయాలి. ఎంత వీలైతే అంత అలా పైకి పుష్ చేయండి. అలా ఉండాలి. 1 2 3 4 5. చక్కగా రిలాక్స్. అలా చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పర్యాయం అందరూ చూడండి. ఇప్పుడు ఎలా చేసామో 2 చేతులు కూడా ఇలా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. రెడీ పొజిషన్కి వచ్చేసేయండి. ఒకసారి చూసిన తర్వాత వెంటనే పొజిషన్కి వచ్చేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇన్హేల్, చక్కగా లిఫ్ట్ చేయండి. ఎంత వీలైతే అంతే, వీలైనంత వరకు లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ 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 అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసేయండి అండ్ రిలాక్స్. చక్కగా వచ్చేసేయండి. రిలాక్స్. మళ్ళీ మకరాసనానికి వచ్చేసేయండి. చక్కగా రిలాక్స్ అవ్వాలి. వెరీ గుడ్. పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. రిలాక్స్. చక్కగా అందరూ కూడా అలాగే నెమ్మదిగా మార్జాలాసనానికి వచ్చేసాడు. మార్జాలాసనం చక్కగా లేచి టేబుల్ పోజ్కి వచ్చేసాడు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్.
Inhale up, exhale down. Inhale up, exhale and sitting. ఇలా వచ్చేసి వజ్రాసనంలో కూర్చో. రిలాక్స్. వెరీ గుడ్. చేతులు ఫ్రీ చేసుకోండి. రిలాక్స్. చక్కగా వచ్చి కూర్చోండి. చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా రోజు చేస్తే సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఏం బాధపడదు. అండ్ స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. రేపు కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రేపు సాటర్డే ఒక టాపిక్ ఉంటుంది. టాపిక్ ఉన్నా కూడా రేపు ఎల్లుండా కూడా ఈ సయాటికా మూమెంట్స్ చేద్దాం. ఎందుకంటే బ్యాక్ పెయిన్ కూడా ఉపయోగపడతాయి. బ్యాక్ పెయిన్ కూడా ఉపయోగపడతాయి. వెరీ గుడ్. అపాన వాయు ముద్ర. ఇప్పుడు వేలు లోపల క్లోజ్ చేయండి. మధ్య వేలు 2 టిప్స్ జాయిన్ చేయండి. చిట్ని వేలు స్ట్రైట్ థైస్ మీద పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. రెడీ స్టార్ట్. చక్కగా చేయాలి. నియమాలు అనుసరిస్తూ చేయండి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా నిండు శ్వాస తీసుకోండి. ఒక 5 పర్యాయాలు చక్కగా చేయాలి. ముద్ర తెలియని వాళ్ళు చూడండి. చూపుడు వేలు లోపల క్లోజ్ చేయాలి. మధ్య 2 వేలు బటన్ వేలు టిప్ జాయింట్. ఈ కాన్స్టిపేషన్ కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ అన్ని బాగా కంట్రోల్ అవుతాయి. 5 పర్యాయాలు చేయాలి. నేను చెప్పే వరకు చేస్తూ ఉండండి. నేను చెప్పే వరకు చేయాలి. 5 పర్యాయాలు తొందరగా ఫాస్ట్ గా చేసేయడం కాదు. నెమ్మదిగా నేను చెప్పే వరకు చేయాలి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా చక్కగా 5 పర్యాలు కంప్లీట్ అయిన తర్వాత మన సయాటికాకి సంబంధించిన ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ముద్ర చూడండి. కంప్లీట్ అయిన వాడి ముద్ర చూడండి. 2 వేళ్ళు క్లోజ్ చేయాలి. మొదటి 2 వేలు క్లోజ్ చేసి బటన్ వేలు టిప్ తో అలా ప్రెస్ చేయాలి. తర్వాత 2 వేలు స్ట్రైట్. ఇప్పుడు వేలు క్లోజ్, మధ్య వేలు క్లోజ్, బటన్ వేలుతో అలా పైన పెట్టుకుని అలా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయాలి. 2 వేలు స్ట్రైట్. శూన్యవాయు ముద్ర. శూన్యవాయు ముద్ర సయాటికాకి సంబంధించి అందరూ చేయాలి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. చక్కగా చేయాలి. 5 నుంచి 10 పర్యాయాలు చేయండి. నిదానంగా చేయాలి. పూర్తిగా వదిలేసేయాలి. నిదానంగా తీసుకోండి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. చక్క నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా గమనానికి వచ్చేసేయండి. చాలా అద్భుతమైన ముద్ర. సహజ ప్రాణాయామం 3 డైమెన్షనల్ బ్రీతింగ్ చక్కగా తీసుకోవాలి. చక్క మెయిన్లీ ఈ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ బాగా తీసుకోవాలి. ఈ పొట్ట భాగం బాగా ఎక్స్పెండ్ అయ్యేటట్టుగా చూసుకోండి. మిగతాది ఆటోమేటిక్ గా జరుగుతుంది, బట్ ఇది మెయిన్. ఇది ఎక్కువ శ్వాస తీసుకుంటే మిగతా శ్వాస అంతా పైకి ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఈ పొట్ట కదలికలు మాత్రం మీరు గమనిస్తుండాలి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అశ్విని ముద్ర. ఈ అశ్విని ముద్ర అందరూ చేస్తారు. ఒకసారి 2 చేతులు లాక్ చేసి పెట్టుకోండి. లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఇది స్పైన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పైన్ లో ఉన్న దోషాలు ఎందుకు, ఈ హార్స్ ముద్ర. హార్స్ అంటే అశ్విని ముద్ర అంటే అశ్వం అంటే గుర్రం అనమాట. సో హార్స్ పవర్ అంటే ఎంత స్పీడ్ గా పనిచేస్తుందంటే మీకు ఒక్కసారి రాకెట్ లాగా అనమాట. అంటే ఒక్కసారి ఫోర్స్ఫుల్ గా మనకి మనం ఎప్పుడైతే అలాగా
పైకి కిందకి పైకి ఇంకా యొక్క న్యూరోమస్కులర్ సిస్టమ్ లాక్ చేసి రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే అక్కడ మీకు ఆ ప్రాణశక్తి ఆ సుషుమ్నాలోకి ఎంటర్ అవుతుంది మనకి. అంటే మీకు స్పైన్ లో ఉన్న దోషాలన్నీ తగ్గుతాయి. చాలా అద్భుతమైన ముద్ర. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చేసినా కూడా మంచిది. ఓకే. ఈ మొల్ల బాధతో బాధపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రాకుండా కూడా ఉంటుంది. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. చక్కగా శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. పూర్తిగా వదిలేసి శ్వాస తీసుకుంటూ పైకి మీ యానస్ అంటే మల ద్వారాన్ని పైకి లాగాలి. వదిలేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒక 10 పర్యాలు చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. తీసుకోవడం వదిలేయడం. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. చాలా మంచిది. ఖాళీ సమయంలో ఎప్పుడైనా మీరు ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు మీరు అలా ప్రయత్నం చేయండి. చాలా మంచి జరుగుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు సూర్యచంద్ర నాడి వేదన. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. చక్క శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. చక్క లెఫ్ట్ నుంచి తీసుకోండి. రైట్ నుంచి వదిలేసారు. శ్వాస సమం అవుతుంది. లెఫ్ట్ నుంచి వదిలేసారు. ఇలా శ్వాస సహజంగా జరుగుతుంది. శ్వాస సమంగా ఉన్నప్పుడు ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. చక్కగా తీసుకోండి. రైట్ నుంచి వదిలేసేయండి. రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. పూర్తి శ్వాస సహజంగా తీసుకోవాలి. మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. రైట్ నుంచి వదిలేసారు. రైట్ తీసుకోండి. లెఫ్ట్ నుంచి వదిలేసారు. రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం, శంఖ ముద్ర. ఈ కాన్స్టిపేషన్ తగ్గడానికి, థైరాయిడ్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ముద్ర చూడండి. శంఖ ముద్ర. చక్క పెట్టేసుకోండి. లెఫ్ట్ అరిచేతితో రైట్ థంబ్ పెట్టుకోవాలి. లాక్ చేయాలి. చక్కగా పెట్టుకోవాలి. మధ్య వేలు తంబోరా జాయిన్ చేయండి. జస్ట్ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. తెలిసిన వాళ్ళు చేసేసండి. లాక్ చేసి పట్టుకోవాలి. ఈ వేళ్ళు మధ్య వేలుని థంబ్ ఫింగర్ టచ్ చేయాలి. మిగతా 3 వేలు అలా స్ట్రైట్. వేళ్ళ పక్కనే అలా స్ట్రైట్ గా ఉంటాయి. ఒక శంకులా ఉంటుంది చూడండి. దీన్ని శంకు ముద్ర అంటాం. ఇలా పెట్టు. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ తీసుకోవాలి. పొట్ట దగ్గర బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. పొట్టను బాగా గమనించండి. ఎక్సేల్. ఎక్సేల్ చేస్తున్నట్టు పొట్ట భాగం లోపలికి వెళ్ళిపోవాలి. ఇన్హేల్ చేస్తుంటే పొట్ట భాగం బయటకంటూ రావాలి. పూర్తిగా వదిలేసేయండి. డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ బాగా చేయాలి. ఎక్సేల్. ఎంత బాగా చేస్తే అంత మంచిది. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా భ్రామరి ప్రాణాయామం. నిండు శ్వాస తీసుకోండి. ఎలా అయితే చెప్పారో అలాగే శ్వాస తీసుకోవాలి. నాభి ప్రాంతం బాగా నిండిపోవాలి. ఇప్పుడు పెదాలు కలిపి ఉంచండి. ఇప్పుడు పొట్ట భాగం అలాగే లోపలికి వెళ్ళిపోవాలి. ఆ యొక్క నాభి స్థానం లోపలికి కంప్రెస్ అయిపోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఆ డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ తీసుకోండి. నిండుగా తీసుకోండి. మీకు పూర్తి ఆగ్నేయ చక్రం వరకు శ్వాస వెళ్తున్నట్టు.
పెదాలు కలిపి ఉంచండి. మనం ఈ శంఖ ముద్ర పెట్టాం కాబట్టి ఈ నాభి దగ్గర అంటే కాన్స్టిపేషన్ బాగా తగ్గుతుంది. డైజెషన్ బాగా జరుగుతుంది. చాలా అద్భుతమైన ముద్ర. ఇక్కడ చూడండి అగ్నితత్వాన్ని మనం అలా లాక్ చేసి పెట్టుకున్నాం. థంబ్ ఫింగర్ అనేది అగ్నితత్వం. జఠరాగ్ని బాగా పెరుగుతుంది. ధ్యాన ముద్ర పెట్టుకోండి. చక్కగా అందరూ ధ్యాన ముద్రలోకి వచ్చేసేయండి. నిండు శ్వాస తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు మూల బంధాన్ని మనం మీకు ఈ చక్రాలకు సంబంధించిన ఇమేజ్ మీకు ఛానల్లో పెడతాను, వాట్సాప్ ఛానల్లో. ఆ ఇమేజెస్ అన్ని కూడా మీరు చక్కగా ఎప్పటికప్పుడు అలా విజువలైజేషన్లోకి వెళ్ళిపోవాలి. మూలాధార చక్రం అనగానే 4 దళములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయాలి. 4 దళములు: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. 4 దళములతో కూడినటువంటి పద్మాన్ని మీరు విజువలైజ్ చేయాలి. ఫోకస్. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. పూర్తిగా వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. అప్పుడు మూలాధార చక్రాన్ని పూర్తిగా విజువలైజేషన్ చేయండి. 4 petals, లోటస్. ఆ పద్మము 4 దళములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయండి. పద్మం అలా వికసిస్తున్నట్టుగా భావన చేయండి. శ్వాస సహజంగానే జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఎనర్జీ, రెడ్ కలర్ ఎనర్జీని మీరు భావన చేయండి. బాల్ రూపంలో ఒక బంతి లాగా ఒక రెడ్ కలర్ ఎనర్జీని మీరు భావన చేయండి. ఆ బాల్ అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ యొక్క కిరణాలు శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. ప్రతి కణము కూడా పూర్తి శక్తివంతం అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా కూడా పూర్తి శక్తివంతం అవుతున్నట్టుగా భావన చేయండి. అలాగే ఇక్కడ బీజ మంత్రాన్ని చాటింగ్ చేద్దాం. లం అనే బీజ మంత్రాన్ని చాటింగ్ చేయాలి. లం. నిండు శ్వాస తీసుకోండి. లం 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 లం. పోయి పూర్తి ఎనర్జీతో నిండిపోయింది. ఈ అన్నమయ కోశం పూర్తి శక్తివంతమైంది. ఈ యొక్క వెన్నెముక పూర్తిగా బలంగా చేస్తున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా పూర్తి శక్తివంతమైంది. ఫోకస్ అంతా మూలాధార చక్రం మీద ఉంచండి. పూర్తిగా ఇమేజ్ ని పూర్తిగా విజువలైజేషన్ చేస్తూ ఒక నిమిషం అందరూ ధ్యానం చేయండి. కానీ సాధన జరగాలి ప్రతిరోజు. సద్గురుదేవుల ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహంతో సాధన చేస్తున్నాము. అన్ని ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా చనిపోతున్నట్టుగా భావన చేయండి. అందరూ పూర్తిగా ఆజ్ఞా చక్రానికి చేరుకోండి. అక్కడ స్వామీజీ వారి యొక్క పాదుకను దర్శనం చేయండి. ఆ పాదుకలో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శనం చేయండి. సద్గురుదేవుని ప్రార్థన చేద్దాం. అక్కడ ఈ అనుగ్రహాన్ని ప్రతిరోజు చేయాలని అక్కడ అందరూ కూడా చక్కగా సాధన చేస్తారు. చక్కగా ఈ యొక్క పాదుకను దర్శనం చేస్తూ ఆ రేఖలను అనుసంధానం చేస్తూ పాదుక ప్రార్థన. శ్రీ పూయుత శ్రీ హరి చిహ్నిత